వెళ్ళమ్మా. ఛ, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే అక్కని బాధ పెడుతున్నాను, అందరిలో దోషిని చేస్తున్నాను. ఎంత పనిచేసావు గోకుల్. నా చేతులారా నేనే మా అక్కకి ద్రోహం చేసిందని అవుతున్నాను. ఏం చేయాలి? మా అక్కని ఎలా కాపాడాలి? ఇలా ఇవ్వు. ఈ 7 వారాల నగలు నేను చూపిస్తాగా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళుగా నా మీదున్న నమ్మకం, అభిమానం, గౌరవం అన్నీ సర్వనాశనం కాబోతున్నాయి. ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరు మమ్మల్ని కాపాడలేరు. చూసారుగా, ఇవే 7 వారాల నగలు. చూస్తుంటే చీకట్లో వచ్చి కొట్టేయాలనిపిస్తుంది కదూ. నగలేమైపోయాయి అపర్ణ? మాట్లాడవేంటే? నగలేమైపోయాయి? ఆ నగలు పోయాయమ్మా. ఏంటి? నగలు పోయాయా? అవును బామ్మ, ఇంట్లోనే పోయాయి. అంటే నగలు లేకపోయినా ఉన్నట్టు చిన్నాళ్ళు మమ్మల్ని నమ్మించావన్నమాట. ఉన్నాయని చెప్పి మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళం చేశావా? అమ్మో 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 అమ్మో, ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్రా. చూసావుగా నీ అప్పు చేసిన ఘనకార్యం. ఇవి తరతరాల నగలు. మా అత్తయ్య నాకిచ్చింది, నేను నీకిచ్చాను. ఇది మా వంశ గౌరవం, మా వంశాన్ని కాపాడే బాధ్యత నీది అని ఆ పని చేతిలో పెట్టావు. ఇప్పుడేమైంది? బాక్సు ఖాళీ అయింది. అంటే అది ఎలా పోయాయో నాకు తెలీదు. నీ చేతులతో నువ్వే దాస్తే ఎలా పోతాయమ్మా? సుకన్య, నేనండలేదండి, వాళ్ళంటారని నా అభిప్రాయం. ఎవరి అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటిదాకా అపర్ణ మీదున్న అభిప్రాయం మాత్రం మొత్తం మారిపోయింది. తన మీద నేను పెట్టుకున్న నమ్మకం నాశనం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ చెరిగిపోయింది. అది కాదు బామ్మ. వద్దప్పు. సారీ అపర్ణ, నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటావని, ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వెవరో తెలియకపోయినా నిన్ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాను. నా 2 పిల్లల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను. నా మనవణ్ణి కూడా కాదని అధికారం మొత్తం నీకిచ్చాను. కోట్ల రూపాయల వ్యాపారమంతా నీ చేతుల్లో పెట్టాను. కానీ నువ్వేం చేశావు? నన్ను మోసం చేశావు. నిజం నలుగురు ద్వారా తెలిసేంత వరకు చెప్పకుండా నాకు ద్రోహం చేశావు. నువ్వొక అవకాశవాదివని నిరూపించావు. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఛీ, నీలాంటి చేతకాందాన్ని, అసమర్థురాల్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నందుకు సిగ్గుపడేలా చేశావు. నువ్వెంతో ఉత్తమురాలువనుకున్నాను, కానీ అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. నీలాంటి మంచి మర్యాద తెలియని మనిషి నా ఇంటికి కోడలిగా మామగారు, ఆవేశపడకుండా ఒక్క క్షణం ఆలోచించండి. పోయిన బంగారం ఎంత విలువైందో నాకు తెలియదు, కానీ
అపర్ణ మనసు మాత్రం అంతకంటే విలువైన బంగారం. ఆమె తెలిసి ఏ తప్పు చేయదు. అయినా తప్పు జరిగిందంటే ఆ తప్పు ఆమెకు తెలియకుండానే జరిగుండాలి.